గారి చేతికి పెట్టుకున్నాను. రితు చేతికి పెట్టాను అనమాట. గోరింటాకు పెట్టుకునేటప్పుడు అందులో కొంచెం షుగరు, లెమన్ పిండి, మిక్సీ పట్టండి, లేకపోతే కర్డ్, చింతపండు వేసి మిక్సీ పట్టండి. లెమన్ అండ్ షుగర్ పిండి మిక్సీ పడితే గోరింటాకు చాలా ఎర్రగా అవుతుంది. సో ఫ్లిప్కార్ట్లో తెప్పించిన డ్రెస్ ఇది 3rd క్లాస్ క్వాలిటీతో వచ్చింది. 500 రూపాయలు పెట్టినట్టు లేనే లేదు. క్లాత్ వాష్ ఉంది. కాకపోతే ఏంటంటే తెప్పించా కదా ఉండనులే, వీడియోస్లో వేసుకోవడానికి తెప్పించుంటే ఒక 4-5 డ్రెస్సులు. సో ఉండనులే అని ఉంచుకొని అమెజాన్లో ఇలా జరగదు. సో తర్వాత ఏంటంటే నేను డైట్ ప్లాన్లో ఉన్నా అంటే ముందు డ్రై ఫ్రూట్ లడ్డూలే వేస్తానండి. సో మీరు చాలా వరకు బయట డ్రై ఫ్రూట్ లడ్డూలు కొనుక్కోవచ్చు. అలా డ్రై ఫ్రూట్ పీసెస్ లాగా చేసేస్తారు, కానీ షుగరో బెల్లమో వేసి చేస్తారు, ఖచ్చితంగా వేస్తారు. ఎందుకంటే మనం రియల్గా ఈ స్వీట్నర్స్ డ్రై ఫ్రూట్లో స్వీట్నర్స్ వాటి లడ్డు చేస్తే అంత టేస్టీగా ఉండదు. బట్ ఎస్, ఎవరికైతే స్వీట్ క్రేవింగ్స్ ఉంటాయో వాళ్ళ యొక్క క్రేవింగ్ ఫుల్ఫిల్ అవుతుంది. అండ్ నట్స్ అన్నీ వేస్తున్నాం కాబట్టి మనకి హెల్తీయెస్ట్ అనమాట. బట్ క్వాంటిటీ అనేది చూసుకొని తీసుకోవాలి. ఇంత బాగా మాట్లాడుతున్నా కదా, ఆ వీక్ మొత్తం నేను స్ట్రిక్ట్గా డైట్ చేశాను, ఈ వీక్ మొత్తం అంతా గందరగోళంగా ఉంది అంతే. సో ఎస్, ఇక్కడ నేను ఏమి తీసుకోని చెప్తాను. నువ్వులల్లో ఇంకా నేను దాన్ని నువ్వులలో మీకు అది ఉంటుంది ఏంటిది, కొన్ని పురుగులను అది మన ఇసుక ఉంటేను నేను మంచిగా చాట్లు వేసి ఆ పురుగులను తీసేసి తర్వాత దాన్ని గాలిస్తుంది అనమాట. ఇట్స్ కామన్ నువ్వులల్లో మెయిన్గా అయితే ఇసుక అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఎస్, నువ్వులు గాలించుకున్నాను. సో ఆల్రెడీ మీరు చూసారు కదా డ్రై నట్స్ అని, అవి నా దగ్గర ఇంట్లో ఎప్పుడు స్టాక్ ఉంటాయి అన్నమాట. సో అవి. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. మీరు కావాలంటే దీంట్లో ఓట్స్ వేసుకోవచ్చు. నేను తర్వాత ఓట్స్ వేసాను అనమాట. సో మీరు ఈ లడ్డు చిన్నపిల్లలకు కూడా ఇవ్వచ్చు, ఓకేనా. మనము చాలాసార్లు డైట్ చేయాలంటే మన వల్ల కాదేమో, మన న్యూట్రిషన్ పెట్టుకుందాం అనుకుంటాం. న్యూట్రిషన్ పెట్టుకోవడం బెస్ట్ థింగేనండి, కానీ ఎప్పుడైనా ఆలోచించండి. మనకు తెలిసి మనం తినడం ఆపేస్తే ఓ ఫీల్ ఉంటుంది. ఎవరైనా మనకు చెప్పి డాక్టర్ లాగా అంటే ఖచ్చితంగా న్యూట్రిషన్స్ మీరు ఇది తినద్దు, అది తినదు, ఇంతే క్వాంటిటీ తినాలని చెప్తారు. అప్పుడు ఏంటంటే అబ్బా నేను తినకూడదా అన్న భయంతో తిండి పైన ధ్యాస ఎక్కువైపోతుంది. సో నాకైతే మెయిన్గా నేను అబ్జర్వ్ చేశాను, న్యూట్రిషన్ చెప్పిన డైట్ నేను ఎప్పుడు సరిగ్గా చేయలేదు అనిపించేది. నా డైట్ ఏం చేసినప్పుడు దానిలో ఫ్రూట్స్ ఉండేవి, దాల్స్ ఉండేవి. బట్ సమ్ న్యూట్రిషన్స్ వాటిని అలౌ చేయరు, ఎందుకంటే వాటిలో మనకి కార్బ్స్ ఎక్కువ ఉంటాయని చెప్పేసి. కాకపోతే ఈ లావ్ అవ్వడం ఒకేసారి హెల్తీ ఫుడ్ తినే లావ్ అవ్వలేదు, మనం అడ్డమైన తిని లావ్ అయినాం. సో ఒకేసారి తగ్గాలనుకోకూడదు, అన్నీ తిని కూడా తగ్గాలనుకోవాలి అది. సో వీటన్నిటిని మంట చిన్నగా పెట్టి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఎలా